రైతు ప్రభుత్వం 100%. కానీ ప్రతిపక్షం ప్రతి నాయకుని మాదిరి తారై జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి ఒక అడ్డుపుల్ల. మీరు గమనించారు లేదో, నిన్న మామిడి పళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే 260 కోట్లు రిలీజ్, 4 రూపాయలు మేము ఇస్తాం, 8 రూపాయలకు మిమ్మల్ని కొనమని ప్రోత్సాహంగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గ్రామీణ ఉపాధి, ప్రజలకు ఉపయోగపడే పథకం, రైతులకు ఉపయోగపడే పథకం, ప్లస్ టిడ్కో హౌస్ రీస్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ ఒక్క నీటి వ్యవస్థ ఒకటే కాదు, అన్ని రంగాల్లో 100%. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు, కలెక్టర్ గారు కూడా స్వయంగా స్టీల్ ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూ తరఫున స్వయంగా వస్తున్నాడు. ఆల్రెడీ ఒక 5 కోట్ల టెండర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినారు పిలవడం. గండికోట టూరిజం, మననే యోగా కార్యక్రమం కూడా చేసినాం, టూరిజం రీస్టార్ట్ అయింది. ప్లస్ మళ్ళీ దాల్మియా ఫ్యాక్టరీకి అడ్డపుల్ల వేసినాడు రాజసుబ్బారెడ్డి గారు, కానీ అది క్లియర్ అవుతుంది, ఆదానికి కూడా రాబోతుంది. కాబట్టి ఇండస్ట్రీ పెరగాల, ఇరిగేషన్ పెరగాల, ఇన్స్టిట్యూషన్లు పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఉద్యోగ ఉపాధి పెరగాల, శాంతి భద్రత పెరగాల, రైతులు సంక్షేమం ఉండాలా, చేనేతలు కూడా బాగుపడాలా. ఇది ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని, ఈ జలం సకల కోటికి జీవనాధారం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెట్లు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. అందులో భాగమైంది. కాబట్టి మీరు కూడా దీంట్లో పిల్లర్గా ఉపయోగపడి ఇది ప్రోత్సాహంగా మీరు ప్రచారం కూడా చేయమని మిమ్మల్ని కూడా కోరుతున్నాం.